ఇవాళ మనం కోటిలింగేశ్వర స్వామి దేవాలయానికి వచ్చాము. కోటిలింగాలు ఎలా ఉన్నాయో దర్శించుకుందాం రండి. ఇవాళ మేము కోటిలింగేశ్వర స్వామి టెంపుల్కి వచ్చామండి. ఇన్ని కోటిలింగాలు చాలా అద్భుతంగా చాలా బాగుందండి. చాలా సూపర్ గా ఉంది. అసలు రెండు కళ్ళు చాలడం లేదంటే ఎక్కడ చూసిన లింగాలు, ఎన్ని లింగాలు, అంతా బాగుంది. ఇక్కడ చూడండి ఎంత చాలా రకరకాల లింగాలు ఉన్నాయి. ఇక్కడ నంది కూడా కనబడుతుంది. ఇక్కడంతా ఎక్కడ చూసినా ఓం నమ శివాయ వినపడుతుందండి. అంతా అక్కడంతా అలానే రాశారు. ఇక్కడ చూసినా అలానే రాసి పెట్టారు. ఇక్కడ చూడండి నంది కనిపిస్తుంది. శ్రీ మంజునాథ సినిమా ఇక్కడే షూటింగ్ చేశారండి. ఎంత అద్భుతంగా ఉందో, చాలా బాగుంటుంది. ఇక్కడ శివుడికి ఎదురుగానే మనకు పెద్ద లింగం కనిపిస్తుంది చూడండి. ఇక్కడ ఎదురుగానే అలాగే నంది కూడా ఉంది. అసలు ఎక్కడ చూసినా ఇలానే లింగాలు ఉన్నాయండి. అసలు మనం వెళ్ళకట్లేము, లెక్క కట్టలేము, అన్ని లింగాలు ఉన్నాయి ఇక్కడ. ఓకే అండి, చూసారు కదా, బెంగళూరు నుంచి కోలార్ మీదుగా వెళ్ళాలండి. 100 కిలోమీటర్స్ దూరంలో మనకు ఇది వస్తుంది కోటిలింగేశ్వర స్వామి టెంపుల్. అన్ని కోటిలింగాలు ఉన్నాయండి ఇక్కడ. చూడండి ఎంత బాగున్నాయో. మీకు వీలైనప్పుడు వచ్చి శివానుగ్రహం పొందండి. చాలా బాగుంటుంది ఇక్కడ. అసలు ఇంత అద్భుతంగా ఎలా చేశారో తెలియదండి. చాలా బాగుంటుంది. అంతా మనకు అమ్మవారి రూపాలు పెట్టారండి మొత్తము. అమ్మవారి యొక్క అవతారాలు, శక్తి పీఠాలన్నీ ఇక్కడ పెట్టారండి మొత్తము. అమ్మవారి అవతారాలు సరే కదా. ఇదండి కోటిలింగేశ్వర దేవస్థానము. మరి మీరు కూడా ఒకసారి వీలైనప్పుడు వచ్చి శివుని దర్శనం చేసుకొని వెళ్ళండి.